ఎందుకంటే ఈ డెమోక్రసీ రాష్ట్రంలో ఈ గాలి పీల్చే ప్రతి వ్యక్తికి ఈ ప్రజాస్వామ్య గొడుగు కిందనే బతకదాం, ఈ చట్టాలు జ్యుడిషియరీ నీడలోనే బతకదాం, ఈ రాజ్యాంగం ఇచ్చిన రక్షణలోనే బ్రతకాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను మిమ్మల్ని చెప్పేది, ప్రజల్ని బాయిలింగ్ పాయింట్ దాకా తీసుకురావద్దు. ఈ విధమైన రెస్ట్రిక్షన్ పెట్టినటువంటి నిన్న నేపాల్లో ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రకోనియన్ లాస్ ట్రై చేయబాకండి. అసలు మీకు హక్కు లేదు కదా. యూ కెనాట్ మెడిల్ ఐటీ యాక్ట్. దట్ టు దిస్ మ్యాటర్ ఇస్ సీజ్డ్ బై ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. మార్చి 25వ తేదీ ఆర్డర్ మీకు తెలుసా? గౌరవ సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఆదేశించింది. మీరు సోషల్ మీడియాలో ఏం తప్పులు జరుగుతుంటే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, అది మా ముందర పెట్టండి నవంబర్లో. అది ఆల్రెడీ దిస్ మ్యాటర్ ఇస్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ది సుప్రీం కోర్ట్. తగుదనమ్మా అని మీరెట్టొస్తారండి మధ్యలో? మీకు సంబంధం ఉంది ఐటీ యాక్ట్ డీల్ చేయడానికి? ఇక్కడ ఒక్క మంత్రి కూడా లా అండ్ లెజిస్లేచర్ ఉన్నాడు ఈ గ్రూప్ ఆఫ్ మంత్రులు. విచిత్రం కదా, హాస్యాస్పదం కదా, నవ్వు రాదా? A minister who is concerned and connected with housing, civil supplies, etc., etc., are the members. వాళ్ళు కూడా ఉండనివ్వండి, కాదని నేను చెప్పటం లేదు. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ పరిజ్ఞానం కూడా ఉండొచ్చు. కానీ లా అండ్ లెజిస్లేచర్ మంత్రి ఖచ్చితంగా ఉండాలి కదా దీనిలో. బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎ న్యూ లెజిస్లేషన్ which is not accepted by the constitution, which is never in the, which is only, you are trying to meddle a subject which is the residuary list. It is the only union government could pass a legislation over that. ఇంకోటి కూడా సెడేషన్, దేశ భద్రతకి భంగం కలిగించిన, కరెక్టే. దేశ భద్రత ఎవరు భంగం కలిగించినా ఎవరు సహించరు. అంటే యూనియన్ గవర్నమెంటు పరిధులు కూడా మీరు ఆక్రమించారా? రిమెంబర్ దట్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది అమెరికా కాదు. ఏ రాష్ట్రంలో ఒక ఫారిన్ అఫైర్స్ తప్ప ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రం చట్టాలు చేసుకోవచ్చు. దట్స్ ఫెడరేషన్. దిస్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 సేస్ అవర్ కంట్రీ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మనం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి బోత్ 4 లిస్టులు చేసుకున్నాం. ఆ లిస్టులో లా అండ్ ఆర్డర్ కన్కరెంట్ లిస్టులో ఉండినా కూడా బిఎన్ఎస్లో ఒక సెక్షన్ పెట్టి ఒక పనిష్మెంట్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్లో బిఎన్ఎస్ కూడా మీరు అమెండ్మెంట్ తేవచ్చు, బట్ నాట్ అఫెండ్ ది మెయిన్ లెజిస్లేషన్ పాస్డ్ బై యూనియన్ గవర్నమెంట్. దానికి వ్యతిరేకంగా మీరేం తేలేరే, తేకూడదే, తెస్తే రాజ్యాంగబద్ధం కాదే, తెచ్చిన మరుక్షణం కోర్టుల చేత కొట్టేస్తామే అది. బికాస్ ఇట్స్ నాట్ కాన్స్టిట్యూషనల్. That right is only vested the union government, and higher pedestal is occupied by the union government but not by the state government. We are the union of states. అందుకనే పరిధులు ఇచ్చారు. మీరు లెజిస్లేట్ చేసుకునే అంశాలు ఇచ్చారు, యూనియన్ గవర్నమెంట్ లెజిస్లేట్ చేసే అంశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి సమన్వయంగా లెజిస్లేట్ చేసుకునే అంశాలు ఇచ్చారు. టోటల్గా యూనియన్ గవర్నమెంట్ రెసిడ్యూల్ ఇదిట్లో ఏంది లేనిది రెసిడ్యూల్ స్టేట్ యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇవన్నీ చూసుకోరా మీరు? సో మీ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ డిసెంట్, ఏ విధమైనటువంటి గొంతు ఈ రాష్ట్రంలో విననీయము, వినబడనీయము. ఒకవేళ ఎవరైనా కానీ వినిపించడానికి ప్రయత్నిస్తే నలిపేస్తాం. మీరు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారే. ఆర్టికల్ 19, 20, 21, 22 ఎందుకు ఏమైంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ అని నేను చెప్పను. ఇట్ ఈస్ నాట్ ఫుల్ రైట్. ఇట్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై అదర్ కండిషన్స్. అది ఆల్రెడీ ఉంది రాజ్యాంగంలో. ఆల్రెడీ ఐటీ యాక్ట్ ఉంది. వాట్ ఈజ్ అబ్సీనిటీ ఈస్ డిఫైన్డ్ బై ది ఐటీ యాక్ట్. వాట్ ఆర్ ది అఫెన్సెస్ అనేది బిఎన్ఎస్లో వచ్చేసినాయి సెక్షన్లో, ఐటీ యాక్ట్లో ఉన్నాయి. మీరు కొత్తగా తెచ్చేదండి వీటికన్నీ మించి. అంటే మిమ్మల్ని విమర్శిస్తే వాళ్ళు ఉరి తీసేయాలని తెస్తారా చట్టం? ఈ విధంగా రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు మీరు? ఖచ్చితంగా మీరు కానీ నేను కానీ సామాన్యుడు కానీ
ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తలదించాల్సిందే, జ్యుడిషియరీకి తలదించాల్సిందే వారు చెప్పిన ఇంటర్ప్రిటేషన్. మీరు 111 అప్లై కాదు అని చెప్పినా కూడా మీరు వింటున్నారా? ఇంకా మీకు మిగిలినది మిమ్మల్ని గురించి ఒక చిన్న డిసెంట్, మీ యొక్క పాలన మీద అవినీతి కానీ మీరిచ్చినటువంటి హామీలు వైఫల్యాన్ని గురించి ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రశ్నించడానికి లేదు అని మీరు చట్టం తెచ్చే పని అయితే తేండి, ప్రజలకి ఇంకా మార్గం లేదు కదా. కానీ కోర్టుల ముందర ఖచ్చితంగా మీ యొక్క చట్టాలు నిలబడవు కదా. నిలబడే లోపల మీరు చేసే డ్యామేజ్ చేసేశారు కదా, చేస్తారు కదా. మేము కోర్టుకు పోయి మేము దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసే లోపల అయిపోయి విస్తృతంగా విజృంభిస్తారు కదా. అదే కదా ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తలకి రక్షణ పొందే లోపల వాళ్ళ జీవితాలు తుంచేశారు కదా. మీరు ఒక్కొక్క వ్యక్తిని 10 కేసులు రాష్ట్రమంతా తిప్పింది మీరు కాదా? లీవ్ ఇట్. మా నాయకుడు కానీ మా నాయకుడు కుటుంబానికి కానీ మమ్మల్ని కానీ సోషల్ మీడియా మీ ఫ్యాక్టరీస్లో కొన్ని వందలు ప్రతిరోజు మీరు పెడుతున్న పోస్టింగ్స్ మా నాయకులు ఎస్పీ గారి కాడి నుంచి డీజీపీ కాడి నుంచి మేము వినతి పత్రాలు ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తున్నారా? మీరు మొహం తప్పి చెల్లిపోలేదు ఆఫీసుల నుంచి. మేము మా నాయకులు పోయి మీకు వినతి పత్రం, మీరు మీ సోషల్ మీడియా పోనీ ఈ సోషల్ మీడియా ఈ వ్యక్తి మమ్మల్ని ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఇంత నీచంగా మాట్లాడుతున్నారు, ఇంత అబ్సీరిటీగా మాట్లాడుతున్నారు అని మీకు రిపోర్ట్ ఇస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తున్నారా? పేర్లొద్దు, ఒక్కొక్క వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మమ్మల్ని, మా నాయకుల్ని, నాయకుల కుటుంబ సభ్యులను కూడా మీరు వదిలేరా? ఎవరైనా కానీ మాట్లాడితే ఇప్పుడు కొన్ని వందల సోషల్ మీడియా వాడు ఒక్కడి మీద పడుతున్నారు. మీకు ఈ చట్టాలు వర్తించవా? దారిని పోతుంటే కప్పను దొక్కితే రావాన్ని అరుస్తాయి, రాముడు వచ్చి రక్షిస్తాడని. రావుడే కప్పను దొక్కితే కప్ప ఏమని అరవాలా? చట్టం చేసే మీరే చట్టాన్ని అతిక్రమించి కొన్ని వేల కేసులు పెట్టి మీ యొక్క ఆనందాన్ని మీరు పొందుతుంటే ఏంటి ప్రజలకు మార్గం చెప్పండి. మీ యొక్క వైఫల్యాలు మేము ప్రశ్నిస్తే, పార్టీ తరఫున ప్రశ్నిస్తే, వ్యక్తిగతంగా ప్రశ్నిస్తే కొత్త చట్టం తీసుకొచ్చి మిస్ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్పా ఇప్పుడు దాకా. మీకన్నా ఆద్యుడు, మీకన్నా ఆదరు, మీకన్నా ఆద్యుడు, మీకన్నా ఆదరు, మీకన్నా బ్రాండ్ అంబాసిడర్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే స్థానంలో ఎవరైనా ఉండారా? ప్లీజ్ జూమ్ ఇట్. ఈ దేశంలో ఎవరైనా ఉండారా? ఒక్కొక్క మిస్ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మీకు అందరూ సర్క్యులేట్ చేస్తారు, పబ్లిష్ చేయండి. మీరే ఆద్యుడు కదా, యు ఆర్ ది ఆథర్ కదా, యు ఆర్ ది ఎన్సైక్లోపీడియా కదా. మీరు మిస్ఇన్ఫర్మేషన్కి మీరు వైజాగ్లో ఎవరు సంధ్యా హక్కు అనేవాళ్ళు ఎలక్షన్కి ముందర వాళ్ళు ఈస్ట్ తెప్పించుకుంటే 25,000 టన్నులు డ్రగ్స్ వచ్చినాయని మీరు ఎంత విష ప్రచారం చేశారు, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. మీరు చేసినటువంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీ వల్లనే కదా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చింది. అదే మీకు కంటగింపుకి వచ్చిందా? ఇప్పుడు అదే మీకు ప్రాబ్లం అయ్యి కూర్చున్నది కదా. సో దీని జీవో, యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్, యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ రెమెడీ, యు ఆర్ సర్చింగ్ ఫర్ ఎ సూటబుల్ డ్రకోనియన్ లా. ఒక్కటి మటుకు చెప్తున్నా, మళ్ళా మీకు చెప్తున్నా నాయకులారా, టీడీపీ నాయకులారా, చంద్రబాబు నాయుడు, ఈ సృష్టిలో నథింగ్ ఇన్ ది నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఈ సృష్టిలో సంవత్సరం అంతా ఏది పువ్వులు పుయ్యదు.
నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఎల్లకాలము పుష్పించరు మీరు కూడా. మీరు ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు కాదు, తీసుకురాలేరు, దాని వేరే విషయం. తీసుకొస్తే ఎవరు చెప్తారు సామెతి, ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, ముందర వచ్చి నేను సంతోషపడబాకు అంటే అది తొలకర్లండి ప్లీజ్. ముందర వచ్చినాయని సంతోషపడబాకు, వెనకబడే పాటు చూడు అంటారు మా ఊర్లో. అంటే జూన్లో తొలకర్లు వచ్చేస్తాయి పాపం. అంటే ఒక్కొక్క భాష్యం చెప్తారు ఆ ప్రావెర్బ్కి. ముందర వచ్చి నేను సంతోషపడబాకు, వెనకబడే పాటు చూడంటే తొలకర్లు ముందర వస్తే రైతులు సంతోషంగా నాగళ్ళు ఎత్తుకుని దున్నుకునేవాళ్ళు. వెనక అంటే తర్వాత వర్షాలు రాకుండా ఆగిపోతే నువ్వు పడే పాటు చూడు అని దాని అర్థం. ముందర వచ్చి నేను సంతోషపడితే వెనకబడే పాటు చూడు అని. అట్లా మీరు చట్టం తీసుకురాగలిస్తే అత్తా ఒక ఇంటికి వాడలే కదా. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో 438 యాంటిసిపేటరీ బిల్ లేదు. బిట్వీన్ మాయావతిగా అండ్ ములాయం సింగ్ రెజిమ్స్ మారుతున్నప్పుడు ఒక ప్రభుత్వం స్టేట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 438 యాంటిసిపేటరీ బిల్ ప్రొవిజన్ తీసేసింది ఉత్తరప్రదేశ్లో. అపోజిషన్ చాలా ఇబ్బంది పడింది యాంటిసిపేటరీ బిల్స్ లేక. మళ్ళీ వీళ్ళు అపోజిషన్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా దాన్ని అట్నే ఉండి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలి, ఎందుకంటే అవతల నేర్పించడానికి. సరే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి పోయారు, వాళ్ళు అరుస్తున్నారు ఇది అన్యాయం అక్రమం యాంటిసిపేటరీ బిల్ లేకుండా చేసిందని తీసుకొచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళ మీద పడ్డారు యాంటిసిపేటరీ బిల్స్ లేని పరిస్థితిలో. కాబట్టి అత్తా ఒక్కింటికి వాడలే అమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్లకాలం పుష్పిస్తుందా ఏ చెట్టు కూడా సృష్టిలో? అది సృష్టి ధర్మానికి విరుద్ధం అమ్మా, ప్లీజ్ వద్దు. డోంట్ ట్రై టు డూ ఇట్. అధికారం ఇస్తే మీరు ఏలుకోండి, ప్రజలకేదో మంచి చేసుకోండి, మంచి చేసుకున్నామని చెప్పుకోండి. మీ ఖచ్చితంగా మీ వైఫల్యాలు ఎండగడతారు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 9 to 2021. ఇది ఎవరో హక్కు లేదే. నీకు నిజంగా అఫెండ్ అయితే, తప్పుడు ఇన్ఫర్మేషన్ రాస్తే, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, బిఎన్ఎస్లో ఉంది, ఐటీ యాక్ట్లో ఉంది, డిఫమేషన్ వేసుకో.